నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు శారదా గారు ఉన్నారు. శారదా గారిని అడిగి కార్తీక పౌర్ణమి వస్తుంది కదా, కార్తీక పౌర్ణమి రోజు ఎలాంటి రిచువల్ చేయొచ్చు, ఎలాంటి మేనిఫెస్టేషన్ మనం చేసుకోవచ్చు, డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. హలో మ్యామ్. మ్యామ్, కార్తీక పౌర్ణమి మనకి నవంబర్ 15న వస్తుంది. ఈరోజు ఎలాంటి పనులు చేసినా కానీ మంచిది, అండ్ మనకి ఎలాంటి టెక్నిక్ చేస్తే బాగుంటుంది? చాలా మంచి క్వశ్చన్ ఇది. కార్తీక మాసం అందరూ జరుపుకుంటున్నారు, వాళ్ళందరికీ సకల భోగ భాగ్యాలు జరగాలి. అందులోనూ పౌర్ణమి రోజు వస్తుంది మనకు కార్తీక పౌర్ణమి. ఆ కార్తీక పౌర్ణమికి ఏవైనా విషయాలు మనకు ఉంటాయి. చాలా మనీ మేనిఫెస్టేషన్లో పౌర్ణమి రోజు చేసుకోండి అన్నీ జరుగుతాయని చెప్పుకున్నాం కదా. ఈ కార్తీక పౌర్ణమి ఎవ్వరూ మిస్ కాకండి, ఎవ్వరు మిస్ కాకండి. ఒకవేళ బై మిస్టేక్ ఏవైనా పీరియడ్స్ ప్రాబ్లం వల్ల లేడీస్ మిస్ అయ్యారు అనుకోండి, మీ ఇంట్లో పిల్లల ద్వారా కానీ మీ భర్త ద్వారా కానీ చేయించండి. ఎందుకంటే ఇది చాలా పవర్ఫుల్ మాసము, ప్లస్ పవర్ఫుల్ కార్తీక పౌర్ణమి కూడా. 11 నెలలు వెయిట్ చేస్తే కానీ మనకు కార్తీక పౌర్ణమి రాదు. కాబట్టి ఏ కోరికలున్నా ఒక 11 సంఖ్యలో తీసుకోండి, 11 కోరికలు రాసుకోండి. అవి ఎంత పెద్ద కోరికలైనా పర్వాలేదు. మీ కెరియర్కి సంబంధించింది కావచ్చు, మీ కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు, మీ పిల్లల చదువులకు సంబంధించింది కావచ్చు, మీ ఆరోగ్యాలకు సంబంధించింది కావచ్చు, మీ మనీ అబెండెన్స్కి సంబంధించింది కావచ్చు. ఎలాంటి కోరికలైనా సరే బాగా ఆలోచన చేసి 11 కోరికలు రాసుకోండి. 11 కోరికలు ఎలా రాసుకోవాలంటే, మన ఇంట్లో అందరి ఇంట్లోనూ ఈ బిర్యానీ ఆకులు ఉంటాయి. బిర్యానీ ఆకులు తెచ్చుకోండి, ఒక రోజు ముందునే తెచ్చుకోండి. ఈ 11 కోరికలు బిర్యానీ ఆకు మీద రాసుకోండి. మనం ఇంతకు ముందు చెప్పాం ఎలా రాసుకోవాలి బిర్యానీ ఆకు మీద టెక్నిక్స్ అనేది మనం చెప్పాం. నేను కూడా ఇప్పుడు చూపిస్తాను ఒకసారి, ఎవరైనా కొత్తగా ఆడియన్స్ ఇప్పుడే చూస్తున్న వాళ్ళ కోసం కూడా యూజ్ అవుతుంది. 11 కోరికలు, మీకు డబ్బుకు సంబంధించినది, హెల్త్కి సంబంధించింది, ఏ కోరికలైనా 11 ఆకులు తీసుకోండి. 11 ఆకుల పైన 11 కోరికలను రాసుకోండి. మీకు రాస్తున్నప్పుడు ఒక్కొక్కసారి నెగిటివ్ ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు ఆపేసి ఇలాంటి పేపర్స్ కూడా ఒక 11 కట్ చేసి పెట్టుకోండి. ఇది రాస్తున్నప్పుడు ఇది జరుగుతుందా జరగదా అని ఒకవేళ నెగిటివ్ ఫీలింగ్ రాకపోతే చాలా బెటర్. అసలు రాకూడదు, నెగిటివ్ అనేది రాకూడదు. ఎప్పుడు పాజిటివ్గానే ఆలోచన చేయాలి, పాజిటివ్ ఫీలింగే రావాలి. అది జరిగిపోయింది, వచ్చేసింది, నేను అనుభవిస్తున్నాననే ఇమాజినేషన్లో ఉండాలి. కానీ ఒక్కొక్కసారి మన మైండ్ మాట వినదు, మన ఇన్నర్ చైల్డ్ దాన్ని ఏదో ఒక రకంగా రెచ్చగొడుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి పేపర్ కూడా 11 తీసుకోండి. మీకు అలాంటి నెగిటివ్ థాట్స్ ఏవైనా వచ్చాయనుకోండి, ఫస్ట్ రాసేసి దాన్ని కాల్ చేయండి. ఆ నెగిటివ్ థాట్ ఏదైతే వచ్చిందో ఫస్ట్ దాన్ని రాసేయండి, కాల్ చేసేయండి. మళ్ళీ బిర్యానీ ఆకు తీసుకోండి. ఆ బిర్యానీ ఆకు మీద మీ మేనిఫెస్టేషన్ ఏమైతే ఉందో, డబ్బు పరమైనదా, ఆస్తి పరమైనదా, లేకపోతే మీ ఫోర్ ఫాదర్స్ నుంచి ఏవైనా ఆస్తులు ఏవైనా రావాలా, ఏమున్నాయో మీ కోరిక, జాబ్, రిలేషన్షిప్, ఏదైనా చదువు, 11 కోరికలు. అవి జెన్యూన్గా ఉండాలి, న్యాయబద్ధమైనవి, ధర్మబద్ధమైనవి ఉండాలి. గొంతమ్మ కోరికలు అంటారు కదా, అలాంటివి ఉండకూడదు. అంటే మనం ఒక స్టెప్ ఎదగాలి, ముందుకెళ్ళాలి అని మంచి కోరికలు, మన కుటుంబానికి సంబంధించినవి. నెగిటివ్ ఏవి రాయకూడదు, అన్నీ పాజిటివే రాయాలి. అలాంటి 11 కోరికలు బాగా ఆలోచన చేసుకొని రాసుకోండి. రాసుకొని మన ఇంట్లో ఏదైనా గోల్డ్ కలర్ బౌల్స్ లాంటివి ఉంటాయి కదా, ఆ బౌల్లో ఈ 11 ఆకుల్ని వేసేయండి. మార్నింగే రాసేసేయండి, అర్లీ మార్నింగే రాసేయండి, బ్రహ్మ ముహూర్తంలో రాసేసి వీటిని ఒక గోల్డ్ కలర్ బౌల్ ఉంటుంది కదా, ఆ బౌల్లో రాసేసి మీ విష్ చెప్పుకోండి. ఒక 11 సార్లు చెప్పుకోండి. ప్రతి ఆకుని తీసుకోండి, మనస్ఫూర్తిగా విష్ చెప్పుకోండి, ఆ బౌల్లో వేసేయండి. మళ్ళీ ఇంకొక ఆకు తీసుకోండి, ఆ సంకల్పం ఏదైతే రాసుంటారో ఆ సంకల్పాన్ని మళ్ళీ 11 సార్లు చెప్పుకోండి, మళ్ళీ దాన్ని ఆ బౌల్లో వేసేయండి. ఇలా 11 ఆకుల మీద రాసిన సంకల్పాలు ఒక్కొక్కటి డిఫరెంట్ కదా, ఆ డిఫరెంట్గా ఉన్నవన్నీ కూడా 11 సార్లు చెప్పుకోండి. బ్రహ్మ ముహూర్తంలో ఆ బౌల్లో వేసేయండి. దీనికి గోల్డ్ కలర్ బౌలే తీసుకోండి. అందులో లేని వాళ్ళు, ఒకవేళ అలా లేదు అంటే ఏదైనా మన ఇంట్లో గాజు కంటైనర్ ఉంటాయి కదా, అలాంటి కంటైనర్ తీసుకోండి. ఏవో ఒకటి ఉంటుంది. ఇప్పుడు మన పూజ రూమ్లో కూడా రాగి పాత్రలు కానీ ఇత్తడి పాత్రలు కానీ ఏవైనా ఉంటాయి, కలశం లాంటివి ఏవైనా ఉంటాయి. అలాంటిది ఒకటి ఖాళీ చేసి పెట్టుకోండి, అందులో పెట్టేసేయండి. అందులో పెట్టేసి మీరు మేనిఫెస్టేషన్ చేసుకోండి. ఒక 11 సార్లు ప్రతి ఒక్క ఆకు తీసుకోవాలి, మీ విష్ చెప్పాలి, అవి జరిగిపోయింది, అది వచ్చేసిందని చెప్పేసి అందులో పెట్టేసేయండి. అందులో పెట్టేసిన తర్వాత నెగిటివ్ వచ్చింది మాత్రం ఖచ్చితంగా పేపర్ మీద రాయాలి, కాల్ చేయాలి. అప్పుడప్పటికే రాసి కాల్ చేసేయాలి.
ఇవన్నీ తీసుకెళ్ళి ఆ చెమ్ములో పెట్టిన తర్వాత మీరు ఈవినింగ్ దేవుడి రూమ్లో పెట్టేసేయండి. పూజా మందిరం ఉంటుంది కదా, ఆ పూజా మందిరంలో కానీ లేకపోతే ప్రేయర్ చేసేవాళ్ళు ప్రేయర్ ప్లేస్లో కానీ మీకు ఎక్కడ కంఫర్ట్ అనిపిస్తుందో, మీకు పాజిటివ్ ఎనర్జీ ఎక్కడ అనిపిస్తుందో అక్కడ పెట్టేసేయండి. పెట్టేసి సాయంత్రము ఒక 5-6 ఓ క్లాక్కి మళ్ళీ వాటిని తీయండి. స్నానం చేసుకొని మళ్ళీ మీ విష్లన్నీ మళ్ళీ ఒక్కొక్కటి 11 సార్లు చెప్పుకోండి. మళ్ళీ ఆ విషయం చెప్పి అవి తీసుకెళ్ళి బయట మూన్ లైట్ ఉంటుంది కదా, ఆ మూన్ లైట్లో ఒక ½ అన్ అవర్ ఉంచేసేయండి. అది బాగా ఎనర్జీ తీసుకుంటుంది. ఈ మనం ఏవైతే సంకల్పాలు అనుకున్నామో వాటన్నింటికి కూడా ఎనర్జీ వస్తుంది. అవన్నీ చేసిన తర్వాత మనం మళ్ళీ లోపలికి తెచ్చుకొని మళ్ళీ సంకల్పం చెప్పుకొని ఈ విషయాలన్నీ నాకు నెరవేరినందుకు థ్యాంక్స్ అని ముందునే చెప్పేసేయాలి. మనం జరిగిపోయిందని ముందునే చెప్పేసి ఆ ఆకులన్నింటినీ తీసుకొచ్చి మనము ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ని సంపాదించుకోండి. ముందు రోజే ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ తెచ్చుకొని ఆ గ్రీన్ కలర్ క్యాండిల్ మీద కాల్చేసేయండి. అన్నీ కాల్చేసి ఆ బౌల్లో తీసుకెళ్ళి యాష్ వచ్చినదంతా తీసుకెళ్ళి పౌర్ణమి రోజు 10-10:30 ఆ టైంలో వెళ్ళి యాష్ అంతా తీసుకెళ్ళి మీరు విశ్వానికి సమర్పించేయండి. ఇలా చేశారు అనుకోండి, మీకు ఖచ్చితంగా ఈ నవంబర్ నుంచి నెక్స్ట్ నవంబర్కి వచ్చే లోపల ఈ 11 కోరికలు కూడా ఎంత పెద్ద కోరికలైనా ఎంత చిన్న కోరికలైనా మీ మనసుతో నమ్మకంతో చేయండి, 100% జరిగిపోతుంది. ఇది చేశారు కదా, 11 ఆకుల పైన చేశారు కదా, ఆ 11 కోరికలు కూడా మీరు ఒక పేపర్లో రాసి దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టేసేయండి. మీరు ఏమేమి రాశారో మర్చిపోతారు. మళ్ళీ ఆ 11 నెలల్లో మళ్ళీ ఏ కోరిక కోరుకోకండి. మళ్ళీ మీరు ఈ 11 కోరికలకి స్టాప్ అయిపోండి. ఇవే జరగాలని రోజు అనుకుంటూ ఉండండి. ఒక పేపర్ మీద రాసేసి దాన్ని ఎక్కడైనా జాగ్రత్తగా ఒక పర్స్లోనో బీరువాలోనో ఎక్కడైనా పెట్టేసేయండి. 11 నెలల తర్వాత దాన్ని ఓపెన్ చేసి చూడండి. మీరు అనుకుంటారు అందులో అన్నీ జరిగిపోయాయి కదా, టిక్ వేసుకోండి. ఏవి జరగలేదు 11కి 11 కూడా జరిగిపోతాయి 100%. ఇది కార్తీక పౌర్ణమికి ఉన్న స్పెషాలిటీ. అది అంత పవర్ ఉంటుంది. మేనిఫెస్టేషన్ అంత ఈజీగా అవుతుంది, అంత పవర్ ఉంటుంది ఆ రోజు. అన్ని పౌర్ణములు వేరే, కార్తీక పౌర్ణమి వేరే. కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరు కూడా వదులుకోకండి. 100% ఇది నేను కూడా చేశాను, మీరు కూడా చేయండి అని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అందరికీ జరగాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జరిగిన తర్వాత కూడా నాకు కామెంట్స్ పెట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్.